సామాజిక మాధ్యమాల్లో మహిళలపై అసభ్యకరమైన నీచమైన పోస్టులు పెట్టేవారని వదిలే ప్రసక్తే లేదు. సప్త సముద్రాలు అవతల ఉన్న పట్టుకొని చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. 24 నుంచి 48 గంటలలోపు నిందితులను పట్టుకుంటాం. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి 2-3 నెలల్లోనే వారికి శిక్షలు పడేలా చేస్తామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. ప్రభుత్వ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాలు విమర్శించే వారిపై మేం చర్యలు తీసుకోవడం లేదు. ఆ భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తాం. మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించే వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని స్పష్టం చేశారు. అసభ్య పోస్టులు తేదీపవారు పెట్టినా సహించేది లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయం ఆమె విలేకరులతో మాట్లాడారు. జగన్ను పులివెందుల ఎమ్మెల్యేగా ప్రస్తావించిన అనిత ఆయన విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. తనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పోస్టులపై స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ప్రభుత్వంలో నేరాలు రేటు 28% తగ్గిందని గుర్తు చేశారు. నా అక్కని ఏడిపిస్తున్నారు. ఎందుకు ఏడిపిస్తున్నారు అంటే అమర్నాథ్ గౌడ్ అనే కుర్రోడ్ని నడి రోడ్డు మీద కాల్చి చంపారు చూడు, అది చీకటి రోజులంటే. అవ్వం తెలియని కుర్రోడు మీద, ఒక గౌడు కులస్తుడికి సంబంధించిన కుర్రోడు మీద ఆ రోజు అక్కడ పెట్రోల్ వేసి చంపారు. దాని గురించి అయినా ఏ రోజైనా మాట్లాడేవా బయటకు వచ్చి? దాని గురించి ఎంక్వైరీ వేయాలన్నా చూసావా? కనీసం ఇలాంటి సంఘటనలు చూసుకుంటే చాలా చాలా జరుగుతున్నాయి. ఇకపై సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాడు. అరే సోషల్ మీడియా, నేను క్లియర్గా చెప్తున్నా, సోషల్ మీడియాలో ఒక ఫార్వర్డ్ మెసేజ్ ట్వీట్ పెట్టినందుకు గౌతు శిరీష గారిని సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు. చింతకాయల విజయ్ గారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు. రంగనాయకమ్మ గారికి నోటీసులు ఇచ్చి ఆవిడని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని పదే పిలిపించారు. మీకులాగా మేము ఎప్పుడు కూడా గోడలు దూకి నోటీసులు ఇవ్వలేదే. నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి గోడలు దూకి దొంగ వాళ్ళలాగా ఈ ట్యూబ్లైట్లు పగలగొట్టి ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు పోలీస్ తాలూకా గౌరవం గురించి, పోలీస్ తాలూకా ఉన్నతి గురించి మీరు మాట్లాడుతున్నారు. మా డీజీపీ గారి గురించి మీరు మాట్లాడే పరిస్థితి వచ్చింది. అసలు మీ హయాంలో అసలు పోలీస్ అన్న వాళ్ళు పోలీస్ పని చేశారా? మీ హయాంలో చేయనిచ్చారా? నేను పోలీసుని తప్పబట్ల, ఈయన చేయనివ్వలేదు కాబట్టి చేయలేకపోయారు వాళ్ళు. కనీసం పోలీస్ సంబంధించి పరదాలు కట్టడానికి మా దగ్గర హౌస్ అరెస్టులు చేయడానికేనండి పోలీసులు. కనీసం ఆ రోజు డీజీపీ ఆఫీస్కి నేను సాక్షాత్తు సోషల్ మీడియాలో జరుగుతున్న నా మీదకి వచ్చిన కామెంట్స్ గురించి అడగడానికి వెళ్తే డీజీపీ ఆఫీస్లో డీజీపీ గారు ఆయన ఉండరు, మాకు అపాయింట్మెంట్ లేదు, కనీసం గేట్ కూడా తాకనివ్వలేదు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఏంటి జరుగుతుంది? అది కాదా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంటే? మీరు నమ్ముతారా అండి? ఈరోజు అరెస్టులు జరుగుతున్నాయంటే ఎంత మానసిక క్షోభకు గురై మేము అరెస్టులు జరుగుతున్నాయో తెలుసా? అందరి మీద నోటికొచ్చిన బూతులు. సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద, లోకేష్ గారి ఫ్యామిలీ మీద, డిప్యూటీ సీఎం గారి ఫ్యామిలీ మీద, మా మీద, మాతో పాటు మిగతా ఎమ్మెల్యేల మీద తన నోటికొచ్చి మాట్లాడుతున్నారంటే కొన్ని మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను. కానీ మేము ఈరోజు చేస్తున్న అరెస్టులు తప్ప కాదా అన్నది మీ అందరికీ కాదు, ప్రజలు కూడా తెలియాలి. నాకు ఇంకోటి అర్థం కానిది ఏంటంటేనండి, ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా తన చెల్లి జోలికి వచ్చినా తల్లి జోలికి వచ్చినా లాగి పీకుతాడు ఎవడైనా.